రూల్ వెరీ సింపుల్ అండి. వంటల్లో ఉప్పు రుచికి సరిపడగా ఉండాలి. లైఫ్‌లో రెస్పెక్ట్ ఎదుటివారి ప్రవర్తన బట్టి ఉండాలి. కానీ ఈ డిజిటల్ వరల్డ్‌లో సర్వైవ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మన దగ్గర డేటా, డేటాబేస్ అండ్ ఎస్‌క్యూఎల్ గురించి మాత్రం గట్టి నాలెడ్జ్ ఉండి తీరాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాఫ్ట్‌వేర్ వరల్డ్‌లోనే మోస్ట్ ఇంపార్టెంట్ 3 పదాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అదే డేటా, డేటాబేస్ అండ్ ఎస్‌క్యూఎల్. ఒకే ఒక కప్పు ఫిల్టర్ కాఫీ తాగే లోపు ఇవన్నీ మీ మైండ్లో క్లియర్ అవ్వాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు డేటా అంటే ఏంటి? చాలామంది డేటా అనగానే ఏవో పెద్ద పెద్ద కోడింగ్స్ రాయడం అనుకుంటారు. కానీ సింపుల్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, కామెంట్ రాసే ఆప్షన్ ఉంటుంది, మీ రెగ్యులర్ లైఫ్లో ఫోన్ నెంబర్స్, మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇవన్నీ కూడా డేటానే. మన రోజు వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, బ్యాంకింగ్ అప్లికేషన్స్ వాడుతూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా? మన మెసేజెస్, ఫొటోస్, వీడియోస్, మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎలా సేవ్ అవుతాయి? డేటా రూపంలోనే సేవ్ అవుతాయి. ఫైనల్గా మన చుట్టూ ఏ ఇన్ఫర్మేషన్ అయినా కనిపిస్తుంది అంటే అది కంప్యూటర్ లాంగ్వేజ్లో డేటా అంటాం. ఇప్పుడు డేటా చాలా రకాలుగా ఉంటుంది. సింపుల్గా 4 మెయిన్ టైప్స్ చూద్దాం. ఒకటి, డేటా టెక్స్ట్ రూపంలో ఉండడం. అంటే మీ నేము, అడ్రస్. అదే డేటా న్యూమరిక్ రూపంలో ఉండడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ శాలరీ, స్టూడెంట్ మార్క్స్, ఒక పర్సన్ ఏజ్. అండ్ థర్డ్ టైప్, డేట్ రూపంలో డేటా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్. అండ్ ఒక ఎంప్లాయీ జాయినింగ్ డేట్ ఒక ఆర్గనైజేషన్లో తెలుసుకోవాలి అంటే ఆ డేటా డేట్ ఫార్మాట్లో ఉండాల్సిందే. అలాగనే ఫోర్త్ టైప్, ఫైనల్ వన్, ఇమేజెస్ రూపంలోను, వీడియోస్ రూపంలోను డేటా ఉండడం. సో మనం ఇంటర్నెట్లో చూసే ప్రతిదీ కూడా దాదాపు డేటానే. అంటే మనం డేటా అనేది మన డైలీ లైఫ్లో ఎవ్రీవేర్ చూస్తూనే ఉంటాము. సరే, డేటా అయితే ఉంది, మరి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తే వెతుక్కోవడం చాలా కష్టం కదా. అందుకే మనకు కావాలి ఒక డేటాబేస్ ఖచ్చితంగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో అమ్మ వంటింట్లో సామాన్లన్నీ ఎలా సర్దుతుంది? ఉప్పు ఒక డబ్బాలో, కారం ఒక డబ్బాలో, పప్పులు ఒక వరుసలో. ఎందుకని? వంట చేసేటప్పుడు ఏది కావాలన్నా వెంటనే ఈజీగా తీసుకోవడానికి. డేటాబేస్ అంటే మరి అదే. డిజిటల్ వరల్డ్లో టన్స్ ఆఫ్ డేటాని ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్డ్గా అండ్ సేఫ్గా స్టోర్ చేసే డిజిటల్ లాకర్నే డేటాబేస్. వై డేటాబేస్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్? ఇప్పుడు మీరే ఊహించండి, మీ మెసేజెస్, ఫొటోస్, వీడియోస్, బ్యాంక్ రికార్డ్స్ అన్నీ ఒకే చోట ర్యాండమ్గా పడేసి ఉంటే ఏమవుతుంది? వెతకడానికి చాలా టైం పడుతుంది. డేటా మిస్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. మిస్టేక్స్ ఆటోమేటిక్గానే పెరుగుతాయి. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. అందుకే ఇక్కడ డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డేటాబేస్ ఏం చేస్తుంది అంటే డేటాని చాలా క్లీన్గా, సేఫ్గా, వెల్ ఆర్గనైజ్డ్గా ఉంచుతుంది. ఇప్పుడు మనం డేటాబేస్ ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్, ఫాస్ట్ యాక్సెస్. అంటే డేటాను మనం చాలా ఫాస్ట్గా రిట్రీవ్ చేయొచ్చు డేటాబేస్ నుండి. సెక్యూరిటీ అంటే డేటాని ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేయకుండా మనం పర్మిషన్స్తో రెస్ట్రిక్ట్ చేయొచ్చు, పాస్వర్డ్ సెట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్, బ్యాకప్. డేటాని ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసి చాలా సేఫ్గా ఉంచవచ్చు. ఈజీ అప్డేట్స్ అంటే మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా అంటే ఓల్డ్ డేటా ఉంది, దాన్ని మనకు కావాల్సినట్టు అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేయడం అంటే ఒకేసారి ఒక్కరే కాదు, మల్టిపుల్ యూజర్స్ అదే డేటాని యూజ్ చేసుకోవచ్చు. మరి చూసారా డేటాబేస్ యూజ్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు?
మరి ఇది జస్ట్ స్టోరేజ్ కాదు, డేటాబేస్ అంటే స్మార్ట్ స్టోరేజ్. ఇప్పుడు అసలు కథకు వద్దాం. డేటాబేస్లో డేటా ఉంది, కానీ ఆ డేటాబేస్కి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. మరి దాంతో మనం ఎలా మాట్లాడాలి? ఎక్కడ ఎంట్రీ ఇస్తుంది మన అసలు హీరో? ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. దీన్ని చాలామంది సింపుల్గా సీక్వెల్ అని కూడా పిలుస్తారు. ఉదాహరణకి మీరు అమెజాన్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అని సెర్చ్ చేస్తున్నారు అనుకుందాం. వెనుక ఎస్క్యూఎల్ క్వైరీ ఒకటి ఖచ్చితంగా రన్ అవుతుంది. అది డేటాబేస్లోకి వెళ్ళి మనకి కావలసిన డేటాని సెర్చ్ చేసి తీసుకువచ్చి మీకు కావలసిన స్క్రీన్ మీద చూపిస్తుంది. అంటే డేటాబేస్తో మాట్లాడడానికి మనకు ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ తెలియాలి. ఆ లాంగ్వేజ్ పేరే ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో ఫ్రెండ్స్, చూసారుగా, డేటా అంటే ఇన్ఫర్మేషన్, డేటాబేస్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసే ప్లేస్. మరి ఎస్క్యూఎల్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ని బయటకు తీసుకురావడానికి యూజ్ చేసే లాంగ్వేజ్. ఇవి కనుక మీకు క్లియర్ అయితే ముందు ముందు వచ్చే ఎస్క్యూఎల్ టాపిక్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం గొర్రె ఇన్సైట్స్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.